ప్రతిపక్షాల కూటమిపై సీఎం జగన్ విరుచుకుపడ్డారు. జగన్ ఒక్కడే అయినా చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇంతమందితో పొత్తుల కోసం మోకరిల్లుతున్నారని మండిపడ్డారు. ఈ పార్టీలకు సైన్యాధిపతులే కానీ సైన్యం లేదని ఎద్దేవా చేశారు. కూటమిలోని కొన్ని పార్టీలకు గతంలో నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదన్నారు. తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని అన్యాయంగా వెడిగొట్టిన పార్టీలు ఒక్కటయ్యాయని జగన్ మండిపడ్డారు. బాపట్ల అద్దంకి నియోజకవర్గం పరిధిలో మేదరమెట్ల సిద్ధం సభలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు సీఎం జగన్. సిద్ధం అంటే ప్రజలు చేసే యుద్ధమని, ఓ ప్రజా సముద్రమని సీఎం జగన్ అన్నారు. రాబోయే కురుక్షేత్రంలో ప్రజలది శ్రీకృష్ణుడి పాత్ర అని, తనది అర్జునుడి పాత్ర అని, కౌరవ సైన్యంపై యుద్ధం చేయబోతున్నామని తెలిపారు. జమ్మి చెట్టు మీద ఇంతకాలం దాచిన ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగించాల్సిన సమయం వచ్చిందన్నారు. సిద్ధం సభ నుంచి యుద్ధానికి సిద్ధమని పిలుపునిచ్చారు సీఎం జగన్. పొత్తులతో చంద్రబాబు వస్తుంటే ప్రజలే బలంగా మనం తలపడబోతున్నామని అన్నారు. జగన్ను ఓడించాలని ప్రతిపక్షాలు చూస్తుంటే పేదలను గెలిపించాలని తాను చూస్తున్నానని అన్నారు. మరో చారిత్రక యుద్ధానికి సిద్ధమా అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు జగన్. చంద్రబాబులా తనకు పొత్తులు లేవన్నారు. ప్రజలే తనకు స్టార్ క్యాంపెయినర్లని స్పష్టం చేశారు. ఇది ధర్మ అధర్మాల మధ్య జరిగే యుద్ధమన్నారు. చంద్రబాబు కూటమిలో 3 పార్టీలు ఉంటే బాబు జేబులో మరో జాతీయ పార్టీ ఉందని ఆరోపించారు జగన్. వీరంతా పేదల భవిష్యత్తుపై దాడి చేసేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. పొత్తులతోనూ ఎత్తులతోనూ జిత్తులతోనూ ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా వారు రాజకీయం నడుపుతా ఉన్నారు. ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి మాటలు వచ్చేటివి. జాతీయ రాజకీయాలను తానే ఏలానని, స్టీరింగ్ కమిటీ చక్రం తానే తిప్పానని, ప్రధానుల్ని రాష్ట్రపతుల్ని తానే నిర్ణయించానని ఒకప్పుడు ఇదే చంద్రబాబు ఊదరగొట్టేవాడు. ఈ రోజున ఏపీలో మనందరి ప్రభుత్వం చేసిన ఇంటింటి అభివృద్ధి వల్ల ఇంటింటికి చేసిన మంచి వల్ల మనకున్న ప్రజాబలం ముందు నిలబడలేక, మనతో నేరుగా తలబడలేక, ఏపీలో తన సైకిల్ చక్రం తిరగటం లేదని ఢిల్లీకి వెళ్లి దత్తపుత్రుడితో కలిసి పడిగాపులు కాసి ఢిల్లీలో మోకరిల్లుతా ఉన్న పరిస్థితులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కేవలం జగన్ ఒకడు ఇటువైపున. జగన్ వల్ల మంచి జరగకపోయిందంటే ప్రతి ఇంటికి, జగన్ గన తన మేనిఫెస్టోలో చెప్పిందంతా కూడా తాను చేయకపోయిందంటే, జగన్ అనే ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు గారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించకుండా పోయింటే, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పొత్తుల కోసం ఎందుకు పాకులాడుతా ఉన్నాడు? ఇంతమందితో పొత్తుల కోసం ఎందుకు అగసాట్లు పడతా ఉన్నాడు? ఎందుకు ఢిల్లీ దాకా వెళ్ళి అక్కడ మోకరిల్లుతా ఉన్నాడు? దీనికి కారణం చిత్తశుద్ధితో, నిజాయితీతో మనం చేసిన మంచి, అన్ని వర్గాల మీద మనం చూపించిన కమిట్మెంట్, ఇంటింటికి మనం చేసిన అభివృద్ధి. సైకిల్ను ఎప్పుడు దిగమంటే అక్కడ దిగుతాడు, ఎప్పుడు సైకిల్ను తోయమంటే అప్పుడు తోస్తాడు. పొత్తుల్లో ఉండమంటే పొత్తుల్లో ఉంటాడు, విభేదించినట్టు డ్రామాలు ఆడమంటే రక్తి కంటిచ్చే డ్రామా కూడా ఆడుతాడు. పొరపాటున బాబుకు ఓటు వేయటము అంటే రైతన్నలు రైతు భరోసాను వదులుకోవటమే అని, మళ్ళీ మోసపోవటమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. అభివృద్ధి పథకాలు కొనసాగలేనే మనకు వాటిని రద్దు చేయటమే టార్గెట్గా పెట్టుకొని డ్రామాలు ఆడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే యుద్ధం ఈ ఎన్నికలు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కట్టిన వేళ ఏపీలో వచ్చే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకపక్షంగా జరగబోతున్నాయని, తాము స్వీప్ చేయడం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము తిరిగి ఎన్డీఏలో చేరినట్లు చెప్పారు. ప్రస్తుత జగన్ పాలనలో విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరని అభిప్రాయపడ్డారు.
ఏపీలో ఎన్నికలు ఏకపక్షమేనని, కూటమి ప్రభంజనం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కలిసి పనిచేయటం ముఖ్యమని అభిప్రాయపడిన చంద్రబాబు ఇప్పటికే తెలుగుదేశం, జనసేన కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. ఇప్పుడు బీజేపీ కలవడం వల్ల కేంద్ర రాష్ట్రాల్లో ఒకే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, అది రాష్ట్రానికి మేలు చేస్తుందన్నారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందన్న ఆయన రాష్ట్ర పరువు ప్రతిష్టలు మసకబారాయని తెలిపారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ సంపద సృష్టికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంటే ఏపీ సీఎం మాత్రం ధ్వంసం చేయాలని చూస్తున్నారని అన్నారు. గతంలో తాను పునాదులు వేసిన హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టును తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి ధ్వంసం చేసి ఉంటే హైదరాబాదు ఇంత అభివృద్ధి చెందేది కాదన్నారు. ఆంధ్రప్రదేశ్లో దానికి పూర్తి వ్యతిరేకమైన పాలన సాగుతోందన్నారు. గత 10 ఏళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ పురోగతి, అభివృద్ధి కోసం పనిచేస్తున్నారన్న చంద్రబాబు ప్రస్తుతం భారతదేశం ప్రపంచ గమ్యస్థానంగా మారే పరిస్థితి వచ్చిందన్నారు. మోడీ హయాంలో భారత్ వృద్ధి రేటు పరంగా ప్రపంచంలోనే అగ్రభాగాన నిలుస్తోందన్న ఆయన దేశంలోని మిగతా రాష్ట్రాలు ముందుకెళ్తుంటే ఆంధ్రప్రదేశ్ ఒక్కటే వెనక్కి వెళ్లడం దేశానికి మంచిది కాదని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో, రాష్ట్రంలో 2 చోట్ల కూటమి ప్రభుత్వాలు ఉంటే రాష్ట్రానికి గొప్ప అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ 85,000 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను అంకితం చేయనున్నారని విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర పాటిల్ తెలిపారు. విజయవాడ డివిజన్లో తణుకు, బిక్కవోలు, ఏలూరులో అప్గ్రేడ్ చేసిన 3 గుడ్ షెడ్లు, గూడూరు, బిట్రగుంట 3 లైన్లతో పాటు 67 ఓఎస్, ఓపీ స్టాల్స్, బిట్రగుంట, కరవాడి, చీరాల 3వ లైన్, విజయవాడ బైపాస్ లైన్లను రేపు ప్రధాని జాతికి అంకితం చేయనున్నారని పేర్కొన్నారు. విజయవాడ డీఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఆర్ఎం నరేంద్ర పాటిల్ మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు రైళ్లను జెండా ఊపి ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని తెలిపారు. సికింద్రాబాద్ మరియు విశాఖపట్నం మధ్య 2వ వందే భారత్ను ప్రవేశపెట్టనున్నారని తెలిపారు. విజయవాడ డివిజన్లో తణుకు, బిక్కవోలు, ఏలూరులో అప్గ్రేడ్ చేసిన 3 గుడ్ షెడ్లు, గూడూరు, బిట్రగుంట 3వ లైన్తో పాటు 67 ఓఎస్, ఓపీ స్టాల్స్, బిట్రగుంట, కరవాడి, చీరాల 3వ లైను, విజయవాడ బైపాస్ రైలును జాతికి అంకితం చేస్తున్నారని తెలిపారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య 2వ వందే భారత్ను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. విజయవాడ డివిజన్లో ఇది 4వ వందే భారత్ ఎక్స్ప్రెస్ అని పేర్కొన్నారు. To bolster this initiative, the Prime Minister will be dedicating projects worth of rupees 85,000 crores and flag off several trains on 12th of March 2024. As a part of it, 133 OSOP stalls, 3 PM Gati Shakti terminals, 7 good sheds, 1 PM Jan Aushadhi Kendra, 2 rail coach restaurants, 12 sections of doubling third line and bypass projects, an introduction of 2 Vande Bharat between Sikandrabad and Vishakhapatnam, second Vande Bharat between Vishakhapatnam and Sikandrabad are being taken up in the state of Andhra Pradesh. As a part of this mega projects, 3 upgraded goods sheds of Vijayawada are Tanuku, Bikkavolu and Elluru, and there are 16 OSOP stalls for which the function will be held at 16 different locations, and along with Gudur Bitragunta third line, Bitragunta Karavadi Chirala third line and Vijayawada bypass line are being dedicated to the nation. The biggest news is introduction of the second Vande Bharat between Sikandrabad and Vishakhapatnam. This train will depart from Sikandrabad at 5:05 in the morning and reach Vishakhapatnam at around 13:50. The first Vande Bharat, which was running between these pair of cities, was a big hit and was very popular among the commuters and was having almost 120% occupancy. This has been the preferred choice of the youth and the techies for the reduced travel time, punctuality and its ambience. ఏటా ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ నిరుద్యోగులను మోసం చేశారని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. మెగా డిఎస్సీతో టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని డిఎస్సీ అభ్యర్థులను దగా చేశారన్నారు. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేసిన ప్రతిపక్షాలను వైకాపా అణచివేస్తూ నియంత ధోరణి అవలంబిస్తుందన్నారు.
వైసీపీ ప్రభుత్వం సిద్ధం సభలు నిర్వహిస్తూ రాష్ట్ర ఆదాయాన్ని దోచుకుంటోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఒక్కో సభకు 90 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు సిద్ధం సభల కోసం సీఎం జగన్ 600 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారని ఆరోపించారు. ఇదంతా ఎవరి డబ్బు అని విజయవాడ ఆంధ్రరత్న భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలోని యువకులకు న్యాయం జరగటం లేదని, ఉద్యోగాలు లేక యువత చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో జగన్ ఇచ్చిన మాట మరిచారని దుయ్యబట్టారు. ఏపీపీఎస్సీ ద్వారా 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని జగన్ హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు ఎన్ని భర్తీ చేశారని నిలదీశారు. ఇచ్చిన హామీల్లో 2% కూడా భర్తీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ అని దగా డీఎస్సీ చేశారని ఎద్దేవా చేశారు. తమ పార్టీకి కావలసిన వాళ్లకు మాత్రమే వాలంటీర్ల పేరు చెప్పి ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలు భర్తీ చేయకపోతే జగన్ పెద్ద పెద్ద మాటలు చెప్పారని, కానీ ఇప్పుడు ప్రభుత్వంలో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఇవ్వకుండా ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా అని మండిపడ్డారు. మీ ఎన్నికల ప్రచారాల్లో మీరు మాటిచ్చి అధికారంలోకి వచ్చారు. 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. చంద్రబాబు గారు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వాటిని భర్తీ చేయలేదు. ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. ఆ రోజుల్లో చంద్రబాబు గారు 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎందుకు 7,000నే భర్తీ చేస్తున్నారు, సిగ్గులేదా అని తిట్టిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి వేసి అన్ని టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం, 25,000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మీరు ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర యువతకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 2,30,000 ఉద్యోగాలు ఆ రోజు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి అన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా వాటినన్నిటినీ భర్తీ చేస్తాము అన్నారు. మరి ఈ రోజు ఎన్ని భర్తీ చేశారు? ఎన్ని భర్తీ చేయలేదు. కనీసం 10% కూడా భర్తీ చేయలేదు. కనీసం 2% కూడా భర్తీ చేయలేదు. మీకు కావాల్సిన వాళ్లకు, మీ కార్యకర్తలకు మీకు కావాల్సిన ఉద్యోగాలు ఇచ్చుకొని వాటిని పర్మనెంట్ చేస్తామని చెప్తున్నారు తప్పితే 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేస్తాము, ఖాళీగా ఉన్నాయని చెప్పిన మీరు ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాం. కనీసం మీరు చేయకపోగా, బిడ్డలకు సమాధానం ఇవ్వకపోగా ఈరోజు మెగా డిఎస్సీ వేస్తామని చెప్పిన మీరు 2,30,000 ఉద్యోగాలు ఒక పక్క వేయకపోగా ఈరోజు 23,000తో మెగా డిఎస్సీ వేస్తారు అని 5 సంవత్సరాలుగా పిల్లలు ఈ రోజు వరకు ఎదురు చూస్తూనే ఉంటే ప్రభుత్వం ఈ రోజు చేసింది ఏమిటి అంటే ఒక దగా డిఎస్సీ 6,000 ఉద్యోగాలతో ఒక దగా డిఎస్సీ విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీలు కలిసి. ప్రత్యేక హోదా మనకు ఊపిరి. ప్రత్యేక హోదా లేకపోతే మనం బాగుపడలేం, మనకు భవిష్యత్తు లేదు. 10 సంవత్సరాలుగా అది నిరూపణ అయ్యింది. అయినా కూడా ఈ 10 సంవత్సరాలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంతమంది అధికారంలో ఉండి కూడా అసలు ఊసే లేకుండా చేశారు. అసలు ఆ మాటే లేకుండా చేశారు. ప్రత్యేక హోదా అన్న అంశమే లేకుండా చేస్తున్నారు కదా. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీగా వచ్చి మేము కొట్లాడుతున్నాం తప్ప ప్రత్యేక హోదా గురించి తెలుగుదేశం పార్టీ గాని, చంద్రబాబు గారు గాని, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు గాని ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా అధికారంలో ఉండి, ముఖ్యమంత్రులుగా ఉండి అని అడుగుతున్నాం. రాయలసీమ మళ్లీ రతనాల సీమగా మారాలంటే అది తెలుగుదేశంతోనే సాధ్యమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గంలో జరిగిన శంఖారావం సభల్లో పాల్గొన్న లోకేష్ వైఎస్ఆర్సీపీని తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రిజనరీ జగన్ కి విజనరీ బాబుకు చాలా తేడా ఉందని ప్రజలందరూ గుర్తించాలని అన్నారు. రాయలసీమ మళ్లీ రత్నాల సీమగా మారాలంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. టీడీపీ హయాంలో పెద్ద ఎత్తున సాగునీటి పనులు జరిగితే సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో పడకేశాయని మండిపడ్డారు. అనంతపురం జిల్లాలోని ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గంలో జరిగిన శంఖారావం సభల్లో పాల్గొన్న లోకేష్ అధికార పార్టీని తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. రాయదుర్గం రాయల్ పీజీ కళాశాలలో నిర్వహించిన శంఖారావం సభలో లోకేష్ పాల్గొన్నారు. ప్రిజనరీ జగన్ కి విజనరీ బాబుకి చాలా తేడా ఉందని ప్రజలందరూ గుర్తించాలని పేర్కొన్నారు. తెలుగుదేశం హయాంలో రాయదుర్గం అభివృద్ధి కోసం కృషి చేశామన్న లోకేష్ రాయదుర్గం అభివృద్ధికి వైసీపీ ఇన్ఛార్జి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఏ నియోజకవర్గానికి రానని నిధులు రాయదుర్గానికి కాలువ శ్రీనివాస్ ఇచ్చారని లోకేష్ చెప్పారు. రోడ్లు, భవనాల నిర్మాణంతో పాటు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలియజేశారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల వారికి తీరని నష్టం జరిగిందని, రాష్ట్రాన్ని దివాలా దిశగా తీసుకువెళ్లారని మండిపడ్డారు. 300 బీసీల్ని అతి కిరాతకంగా చంపేశాం. ఒక అమర్నాథ్ గౌడ్, నందం సుబ్బయ్య, జాలయ్య, చంద్రయ్య లాంటి అనేక మంది బీసీల్ని
నువ్వు చంపేశావు. అంతేకాదు స్థానిక సంస్థల్లో ఏకంగా 10% రిజర్వేషన్ బీసీలకి కట్ చేసిన ఏకైక సైకో ఆంధ్ర రాష్ట్ర సైకో జగన్. 75,000 కోట్ల రూపాయలు బీసీ సోదరులకి రావాల్సిన సప్లాన్ నిధులు కూడా పక్కదారి మళ్లించాడు ఈ సైకో జగన్. అందుకే తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి జై హో బీసీ సభ ఏర్పాటు చేశాం. ఆ సభలో ఒక బీసీ సోదరులకి డిక్లరేషన్ ఇచ్చాం. దాంట్లో మొదటి హామీ 50 సంవత్సరాలు నిండిన బీసీ సోదరులకి 4,000 రూపాయలు ప్రతి నెల మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరహా బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మన ప్రభుత్వం తీసుకొస్తుంది. కరూరు జిల్లాలో కార్లు పండించే విధంగా కియా మోటార్స్ తీసుకొచ్చి 50,000 మందికి ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 130,000 మంది రైతులకి 90%తో ఆనాడు డ్రిప్ ఇరిగేషన్ అందించాం. అకాల వర్షాలు పడితే ఒకే సంవత్సరంలో 2,000 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కూడా అందజేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అంతేకాదు రోడ్లు గాని, బ్రిడ్జ్లు గాని, ఆసుపత్రులు కానివ్వండి, ఏ అభివృద్ధి కార్యక్రమం ఈ జిల్లాలో జరిగిందంటే దాని వెనకాల ఒక తెలుగుదేశం పార్టీ ముద్ర ఉంటుంది. వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలేమో గాని మనకి పసుపు సైన్యానికి ఒక్క పిలుపు, రా కదలి రా అంటే పరిగెత్తుకుంటామని వెళ్తాం. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు. ప్రతి కార్యకర్త నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మళ్ళీ నేను హామీ ఇస్తున్నా. ఈ బాబు సూపర్ 6 హామీలు ప్రతి గడపకి చేర్చాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు. టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ కలిసి వచ్చిన జగన్ ప్రభుత్వాన్ని ఓడించలేరని తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. జగన్ ధైర్యం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు మాత్రమేనన్నారు. పైన ఉన్న దేవుణ్ణి, రాష్ట్ర ప్రజల్ని జగన్ నమ్ముకున్నారని ఉద్ఘాటించారు. తూర్పు నియోజకవర్గం రామలింగేశ్వర నగర్ 15వ డివిజన్లో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలోని మహిళలే మహారాణులని చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మేనిఫెస్టోలో పొందుపరిచి నెరవేర్చిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం అమలుపరిచిందని అన్నారు. మహిళలకు అనేక పథకాలే కాక రాజకీయ పదవులు జగన్ ఇచ్చారని చెప్పారు. ఇచ్చిన హామీలను 5 సంవత్సరాల కాలంగా జగన్ అమలుపరుస్తున్నారని, ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన నేతలు అబద్ధపు హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారని అన్నారు. లోకేష్ని ముఖ్యమంత్రిని చేసేందుకే చంద్రబాబు తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేశారు. పొత్తు ధర్మం పాటించక పవన్ కళ్యాణ్ను సైతం మోసం చేశారని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాను అని నాడు ప్రగల్భాలు పలికిన బాబు నేడు పొత్తు ఎలా పెట్టుకున్నాడని ప్రశ్నించారు. తన వైపు ఉన్న కేసులు మాఫీకై బీజేపీ పెద్దల వద్ద చంద్రబాబు సాగిలపడ్డాడని అన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నేతలు ప్రజలను దోచుకున్నారని, లంచాలకు తావు లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా ప్రజలకు సంక్షేమం అందిస్తున్నామని చెప్పారు. కృష్ణలంక ప్రాంత ప్రజల ఇళ్ల పట్టాల సమస్య పరిష్కరించిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఏ మహిళలైతే చంద్రబాబు నాయుడు వచ్చారు, మేము డ్వాక్రా రుణాలు కట్టక్కర్లేదని చెప్పని అన్నారో వాళ్ళందరూ గారు బ్యాంకుల్లో తాలిబొత్తులు తాకట్టు పెట్టుకుని ఆ రోజు రుణాలు అన్నీ గారు కట్టారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అలాంటి అవసరం ఎవరికైనా వచ్చిందా? ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ఆర్ ఆసరా ద్వారా దాదాపుగా 4 విడతలుగా ప్రతి డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తాం జరిగింది. ఈరోజు అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరుగుతుంది. మళ్ళీ ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఈరోజు అబద్ధాలు చెప్పటానికి తెలుగుదేశం పార్టీతో పాటు వాళ్ళ మిత్రపక్షం తన ముఖ్యమంత్రి పదవి కోసం ఎంతకైనా దిగజారుతారంటే ఉదాహరణ నేను వెళ్ళి బీజేపీని కలుస్తాం. నువ్వు జైల్లోకి వెళ్ళి నీ కేసుల కోసం కలిసావా, లేకపోతే రాష్ట్రానికి ఏదైనా ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పి నీ చెవిలో నరేంద్ర మోడీ చెప్పారని చెప్పని కలిసావా? నువ్వు దేనికోసం కలిసావా చంద్రబాబు నాయుడు అని చెప్పని చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజానికానికి సమాధానం చెప్పాలి.
గెలుపోవడానికి సంబంధం లేని ఆఫీసర్ ఉందంటే అవినాష్ గారిది. ఎందుకంటే 82 నుంచి 1 వరకు గెలిచారా ఓడారా పక్కన పెట్టి ప్రతి నిత్యం ప్రజలకు అండగా ఉండే కుటుంబం దేవుడైన కుటుంబం. అలాంటి కుటుంబం వచ్చిన వ్యక్తి అవినాష్ గారు. కాబట్టి మీరు అందరూ కూడా గమనించండి. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈ యొక్క దేశంలోనే ఎక్కడ కూడా లేవు. ఎంతోమంది నాయకులు చెప్తున్నారు, పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా ఈయన చేస్తున్న కార్యక్రమాలు ఎలా చేయగలుగుతున్నాడో ఏంటి ఎంత అన్నది కూడా. అలాంటి కార్యక్రమాలు మన రాష్ట్రానికి అందుతుంది, సంక్షేమ కార్యక్రమాలు. ఏ చిన్న పథకం అయినా వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళే చేస్తున్నారు. అవునా? ఏది ఉన్నా మనకి వాళ్ళే చేస్తున్నారు. మా దగ్గరికి ఏదైనా ఇబ్బంది ఉంటే వస్తున్నారు. కానీ మా పని ఏంటి? మీకు ఇచ్చిన మాట ప్రకారం మన డివిజన్ని డెవలప్ చేసి నేను చూపించగలిగా. ఎంత నమ్మి నన్ను ఈరోజు డిప్యూటీ మేయర్ కార్పొరేటర్గా చేశారో దానికి 200% నేను ఇచ్చానని నమ్మకంగా ధైర్యంగా నేను చెప్పుకోగలను. ఈరోజు నేను వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాను ప్రతిదీ. మన ప్రభుత్వంలో మనం ఇన్ని చేయగలిగాం. మనందరం కూడా అక్క చెల్లెలం బాగున్నాం. ప్రతి మహిళలకి కూడా అమ్మఒడి నుంచి ఈరోజు పెన్షన్ దాకా పథకాలు వస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వంలోనే విజయవాడ ఆటోనగర్ అభివృద్ధి చెందిందని, అంతేకాకుండా జమాక్ గ్రేటెడ్ భవనాలు నిర్మాణం కూడా చంద్రబాబు పుణ్యంతోనే పూర్తయ్యాయని శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తెలిపారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, జగన్ సొంత సర్వేలో కూడా వైకాపాకు అంతుచిక్కని ఫలితాలు వస్తున్నాయని, దాంతో అభ్యర్థులను ఇష్టం వచ్చినట్లుగా మారుస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తనను కేసినేని చిన్నిని ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించారని గద్దె రామ్మోహన్ వారిని కోరారు. తెలుగుదేశం ప్రభుత్వంలోనే విజయవాడ ఆటోనగర్ అభివృద్ధి చెందిందని, అంతేకాకుండా జమా గ్రేటెడ్ భవనాల నిర్మాణం కూడా చంద్రబాబు పుణ్యంతోనే పూర్తయ్యాయని శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తెలిపారు. నిన్న ఏపీఐఐసీ కాలనీలో పర్యటించి తెలుగుదేశం అభ్యర్థులకు మద్దతివ్వాలని కోరారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బొప్పన భవకుమార్ పాల్గొని కాలనీ వారితో పలు విషయాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఆసియాలోనే అతిపెద్ద ఆటోనగర్ విజయవాడ ఆటోనగర్ అని, అటువంటి ఆటోనగర్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే పెద్ద ఎత్తున రోడ్లు వేయటం జరిగిందన్నారు. 2014కు ముందు విద్యుత్ కొరత ఉండి 3 రోజులు పరిశ్రమలకు పవర్ హాలిడేస్ ఉండేవని, దాంతో ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు పడేవారని, ఆటోనగర్లో అయితే కార్మికులు పస్తులుండేవారని పేర్కొన్నారు. అటువంటి సమస్యను 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే నెల రోజుల్లో పరిష్కరించి ఆటోనగర్ను బ్రతికించారని తెలిపారు. జమాక్ అపార్ట్మెంట్స్ నిర్మాణాలకు స్థలం కేటాయించింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమేనని తెలిపారు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణాలను కొనసాగించకపోతే మళ్లీ 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఐలావారితో కలిసి తాను చంద్రబాబును కలిసి సమస్యలను వివరించడం జరిగిందని, ఐఏఎస్ ఆఫీసర్ బిఆర్ మీనాకు ఈ బాధ్యతలు అప్పగించి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయడం జరిగిందన్నారు. 2014 నారా చంద్రబాబు నాయుడు గారు విభజించిన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ ఆటోనగర్లో వారానికి నాకు తెలిసి 3 రోజులు 4 రోజులు ఆఫ్ కరెంట్ లేక 3 రోజులు 4 రోజులు పవర్ హాలిడే, ఎవరు కూడా ఆన్ చేయకూడదు, ఆన్ చేస్తే పెనాల్టీలు. 1,00,000 మంది పనిచేసే కార్మికులు అల్లాడిపోయారు, వాళ్ళకి జీవనోపాధి లేక కరెంటుకు. మరి అదే సమస్యని అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు కేవలం 20 రోజుల్లో 24 గంటలు కరెంట్ ఇచ్చిన సంగతి ఒకసారి మీ అందరికీ, మీ పెద్దలు అందరికీ గుర్తుంది. 24 గంటలు కరెంట్ ఇవ్వటే కాకుండా పవర్ హాలిడేలు ఇవన్నీ కూడా తీసేసి సమృద్ధిగా కరెంట్ ఇచ్చి మరలా దీన్ని ఉత్సాహంగా ముందుకు నడిపిన సంగతి కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. సరే, అప్పుడు మేము వచ్చినప్పుడు ఈ ఏపీఎస్సీ కాలనీకి అనేక సందర్భాలు వచ్చినప్పుడు ఇక్కడ ఒక బిల్డింగు, ఒక బ్లాకులో అది స్ట్రక్చర్ వేసి కొంతవరకు స్ట్రక్చర్ వేసి ఉంది. దాని మీద అనేక సందర్భాల్లో మాకు మీటింగ్లు వేశారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు సర్వసభ్య సమావేశమనో లేదా నెలకోసారి చేసుకున్న మీటింగ్లో మమ్మల్ని కూడా పిలవడం జరిగింది. అప్పుడు సమస్యను తెలుసుకోవడం జరిగింది. తెలుసుకునే వెంటనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను హైదరాబాద్ తీసుకువెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ రోజు చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఆయన దీన్ని పరిశీలించండి, తక్షణమే పరిష్కరించండి అని కూడా చెప్పారు. అనంతరం టీడీపీ నేత బొప్పన భవకుమార్ మాట్లాడుతూ విజయవాడను వైసీపీ ఏమాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఇంతకుముందు చాలా మంది వచ్చి మీకు మీటింగ్లు చెప్పుకుంటారు. అన్ని పార్టీలు వస్తాయి మీటింగ్ చెప్పడానికి, అభ్యర్థించడానికి, మిమ్మల్ని ఓట్లు వేయడానికి. కానీ పక్కన దూషించి వెళ్ళడం అనేది మా సంస్కృతి కాదు. ఎందుకంటే వచ్చి ఎదుటాడు మంచోడు కాదు, ఏదో చేస్తాం మేము, ఏం చేయకుండా వదిలేసిన దాన్నే కదా మేము బాగు చేసింది. మీరందరూ కూడా గమనించాలి. ఇదంతా ఏం చేయకుండా వదిలేసి ఒట్టి తగాదాలు మాత్రమే పెట్టి ముందుకు నడిపే జనాన్ని మీరు మర్చిపోండి. ఎప్పుడు మైండ్లో కూడా గుర్తుంచుకోమాకండి.
మీరు తెచ్చుకోకుండా 10 మందితో మనం ఏం చెబితే చేసే నాయకుల్ని ఎన్నుకోండి. మీరు ఎన్నికల్లో లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే సీఎం చేత ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి చిగురుపట్టి బాబురావు విమర్శించారు. కాల్వగట్లో నివాసించే ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గ బుడమేరు మధ్య కాల్వగట్టు ప్రాంతంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు పార్టీ శ్రేణులు కలిసి పర్యటించారు. గతంలో కాల్వగట్లపై నివసించే వారి ఇళ్లు తొలగించకుండా అడ్డుపడి పోరాటం చేసిన బాబురావును వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. 5 ఏళ్ల ప్రభుత్వ పాలనలో ఇప్పటి వరకు ఏమీ చేయకుండా ఎన్నో ఏళ్లుగా కాల్వగట్టుపై నివాసం ఉండే వారికి రిజిస్ట్రేషన్ చేయమని అడిగినా పట్టించుకోవడం లేదని బాబురావు మండిపడ్డారు. చూపించని స్థలాలకి ఇవాళ రిజిస్ట్రేషన్ ఏంటి? రెండవది, అసలు ఈ స్థలం చూపించిన వాళ్ళకి ఇల్లు కట్టలా ఇంతవరకు. ఇవన్నీ ఉత్తిత్తి పట్టాలు, ఎన్నికల పట్టాలు. ఇది కాదు ఇవ్వాల్సింది. కాలువ గట్ల మీద ఉన్నటువంటి జనం 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఉంటా ఉంటే వాళ్ళు ఎవరికి ఇంతవరకు పట్టాలు కూడా ఇవ్వాల. పట్టాలు ఇస్తామని చెప్పారు, రిటైనింగ్ వాల్స్ అన్నారు, అవి ఏమీ లేవు. ఇదంతా మోసం చేస్తూ ఉంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సింది. కాలువగట్ల వాళ్ళకి ఇళ్ళు ఎందుకు కట్టలేదు, పట్టాలు ఎందుకు ఇవ్వలేదు సమాధానం చెప్పాలి. అద్దెలు కొన్న వాళ్ళకి ఇళ్ళు ఎందుకు ఇవ్వలేదు, లేదు స్థలాలు ఎందుకు చూపించలేదు సమాధానం చెప్పాలి. ఈ సమాధానం చెప్పకుండా ఇవాళ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఇవాళ సమాధానం చెప్పాల్సింది. సింగనగర్లో డిస్నీల్యాండ్లో 57 ఎకరాల స్థలం ఉంది. పేదవాళ్ళకి ఎందుకని ఎవరు ఇళ్ళు ఇవి? దాంతోపాటుగా ఈరోజు సింగనగర్లో కట్టిన జేఎన్ఆర్ఎం ఇళ్ళు వందలాది ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి, వాటిని మాత్రం ఇళ్ళు ఇవ్వట్లేదు. అందుకే వీటి మీద ముఖ్యమంత్రి గారు సభలు పెట్టడం కాదు, లేదు పట్టాల పేరుతో మోసం చేయటం కాదు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఉత్తిత్తి పట్టాలు కాకుండా రిజిస్ట్రేషన్ చేసిన పట్టాలే కాదు, లోన్లు తీసుకునేటువంటి పట్టాలు ఇవ్వాలి. ముందు ఇళ్లకు 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలి. జగన్మోహన్ రెడ్డి తనకు అన్యాయం చేశారని భావించి వైసీపీలో ఉన్న యువత తనకు మద్దతుగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని గన్నవరం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు ఉంటాయని, శాసనసభ ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేయటం ఖాయమన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్లోని ఎనికేపాడులో టీడీపీ కార్యాలయంలో అనేక మంది యువత నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలో పార్టీలో చేరారు. గన్నవరం టౌను, గారపాడు, పెదవోటుపల్లి, పురుషోత్తమపట్నం, గొల్లపల్లి నుంచి సుమారు 120 మంది యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. యార్లగడ్డ వెంకట్రావు వారికి కండువా వేసి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో తాను వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు పనిచేసిన కార్యకర్తలు, యువత నేడు తెలుగుదేశంలో చేరారని అన్నారు. తన అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి టీడీపీలో చేరిన యువతకు కృతజ్ఞతలు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి తనకు అన్యాయం చేశారని భావించి వైసీపీలో ఉన్న యువత తనకు మద్దతుగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు ఉంటాయని, శాసనసభ ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేయటం ఖాయమని అన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తనకు ఓటు వేసిన వారి మెజారిటీ ఓట్లు ఈ ఎన్నికల్లో తనకు పడతాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల్లో సానుభూతి ఉందని, అది ఏ స్థాయిలో ఉందనేది ఎన్నికల తర్వాత తెలుస్తుందన్నారు. తనను బలపరిచేందుకు పార్టీలో చేరిన వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని పేర్కొన్నారు. ఈరోజు గన్నవరం టౌన్ నుంచి, అలాగే గారపాడు గ్రామం నుంచి, పెదవడపల్లి గ్రామం నుంచి, గొల్లంపల్లి నుంచి, అలాగే పురుషోత్తపట్నం నుంచి, నారయ్య అప్పారావుపేట నుంచి దాదాపు ఒక 120 మంది యువకులు ఎవరైతే నా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు 2019 శాసనసభ ఎన్నికల్లో పనిచేశారో వాళ్ళందరూ నా కోసం ఈరోజు నా అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ప్రతి సోదరుని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించా. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేశాడని భావించి వీళ్ళందరూ నాతో రావడం జరిగింది. రాబోయే కాలంలో వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయి. రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేస్తాం ఖాయం. మా ఎస్సీ సోదరులు అందరూ దాదాపు నేను పోయినసారి పనిచేసినప్పుడు నాకు ఓటేసిన వాళ్ళు మెజారిటీ ఓట్లు నాకు పడతాయని నేను భావిస్తున్నాను. సింపతి ఉంది. రాబోయే కాలంలో అది ఎన్నికల తర్వాత రిజల్ట్ వచ్చినా తెలుస్తుంది అది ఏ స్థాయిలో ఉందనేది. ఈరోజు పార్టీలో చేరిన నా ప్రతి తమ్ముడిని,
సాధారణంగా పార్టీలకు ఆహ్వానిస్తూ ఫ్యూచర్లో వాళ్ళకి సముచిత స్థానం మహిళల నిర్ణయాధికార స్వేచ్ఛ కోసం పోరాడదామని అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవ సభలో పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పి పద్మ పిలుపునిచ్చారు. మహిళా ఉద్యమం నుంచి 114 సంవత్సరాల క్రితం మార్చి 8 శ్రామిక మహిళా దినోత్సవం ఆవిర్భవించిందని ఆమె గుర్తు చేశారు. నేడు బీజేపీ ప్రభుత్వ దాడులకు మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలు గురవుతున్నారని ఆరోపించారు. మహిళలు బాలికల విద్యా వికాసం కొరకు కృషి చేసిన సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతి రోజైన అంతర్జాతీయ పారిశ్రామిక మహిళా దినోత్సవ వారోత్సవాన్ని జరుపుకోవడం యాదృచ్ఛికమే అయినా ఎంతో సంతోషంగా ఉందని ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పి పద్మ అన్నారు. మార్చి 8న అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా నిన్న గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కె దుర్గా అధ్యక్షతన జరిగిన సభలో పద్మ మాట్లాడుతూ పని గంటల తగ్గింపు కొరకు మహిళలకు ఓటు హక్కు కోసం సాగిన మహిళా ఉద్యమం నుండి 114 సంవత్సరాల క్రితం మార్చి 8న శ్రామిక మహిళా దినోత్సవం ఆవిర్భవించిందని గుర్తు చేశారు. 100 ఏళ్లు దాటినా ఇప్పటికీ మహిళల పట్ల వివక్షత, చిన్నచూపు, వారి శ్రమ దోపిడీ కొనసాగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు అనేక రంగాలలో ఈనాడు ముందుకు వచ్చి ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నా వారు ఇప్పటికీ ద్వితీయ పౌరులుగా చూడబడుతున్నారని, దాడులకు గురి కాబడుతున్నారని అన్నారు. స్త్రీని పురుషాధిక్య ప్రపంచం సొంత ఆస్తిగా చూస్తోందని, విలాస వస్తువుగా భావిస్తూ అత్యాచారాలకు ఒడిగడుతున్నారని, ఇందుకు మనువాద భావజాలం కారణమని అన్నారు. మహిళల నిర్ణయాధికార కాలరాసే మోడీ ప్రభుత్వం పితృస్వామ్య భావజాలాన్ని బలపరుస్తున్న దాన్ని వ్యతిరేకించాలని చెప్పి ప్రగతిశీల మహిళా సంఘం పిలుపునిచ్చింది. ఏదైతే స్త్రీల ఎంపిక హక్కుని కాలరాస్తుందో దానికి వ్యతిరేకంగా మహిళలు పోరాడాలని, చైతన్యం తెచ్చుకోవాలని చెప్పి పీఓడబ్ల్యూ పిలుపునిస్తుంది. ఈ సందర్భంగా ఏదైతే ఈ 10 సంవత్సరాల్లో బీజేపీ గవర్నమెంటు మనది పితృస్వామిక భావజాలం ఉన్న రాజ్యం మనది భారతదేశం. ఎంత కాదనుకున్నా కూడా మనది ప్రజాస్వామ్య దేశం అని ఎంత చెప్పుకున్నా పురుష అధికారమే రాజ్యం వెళ్తుందనేది మనం ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాము. ఏదైతే మనం ప్రగతిశీల మహిళా సంఘం పురుషులకు వ్యతిరేకం కాదు, పురుషులకు వ్యతిరేకం కాదు, వారి ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకం అని చెప్పి ఏ మనువాద భావజాలాన్ని, ఏ పితృస్వామిక వ్యవస్థని ఇంకా మోడీ ప్రభుత్వం బలపరుస్తుంది, స్థిరీకరిస్తుంది. దానికి వ్యతిరేకంగా స్త్రీలు, మహిళలు పోరాడాలని చెప్పి నార్త్లో ఏదైతే గర్వాప్సి అని, ఇజ్జత్ కా బేటీ అని చెప్పి, లవ్ జిహాదీ అని చెప్పి మహిళలు ఎంపిక హక్కుని కాలు రాస్తుంది. దీనికి వ్యతిరేకంగా మహిళలు పోరాడాలని చెప్పి